వాక్యం చెప్తుంది సమాజముగా కూడుకొనుట మానద్దు అని వాక్యం రాయబడి ఉంటారా. సంఘ బిడ్డలకు చెప్తాడు ఆయన, సమాజముగా కూడుకొనుట మానద్దు. అవును పిల్లరా, గమనించండి, సంఘ సహవాసంలో నువ్వు ఉండాలి. సంఘ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు, సంఘ సహవాసాన్ని కోల్పోకూడదు. ఈరోజు అనేక మంది డ్యూటీలు అంటూ, వ్యాపారం అంటూ, ఉద్యోగం అంటూ, వ్యవసాయం అంటూ రకరకాలైనటువంటి ఆ సాకులతో పిల్లరా గమనించండి, వాటికి లోనైపోయి సంఘ సహవాసానికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు, సత్యానికి దూరం అయిపోతున్నారు, పరిశుద్ధతకు దూరం అయిపోతున్నారు, నీతికి దూరం అయిపోతున్నారు, యథార్థతకు దూరం అయిపోతున్నారు, భక్తికి దూరం అయిపోతున్నారు, నిరీక్షణకు దూరం అయిపోతున్నారు. ఇవన్నీ ఆడ దొరుకుతాయి. నువ్వు సంఘంలోకి వస్తే సంఘంలో నీకు వాక్యం బోధించబడతా ఉంది, అక్కడ ఇవన్నీ నీకు లభిస్తాయి. ఆ వాక్యంలో నువ్వు ఎదిగితే వీటన్నిటిలో నువ్వు బలపడతావు క్రీస్తునందు పిల్లరా. అందుకనే సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే ఆదిమ సంఘము, అక్కడ ప్రారంభ సంఘము లేక ఆదిమ సంఘము ఏం చేస్తున్నారు? ఆ సంఘస్థులందరూ అంటే ఒకటి పిల్లర వాళ్ళు అపోస్తుల బోధలో ఎదుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక.